హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నెంబర్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్ ఫెయిర్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు, నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మీ జీడీ గురించి అయితే మాట్లాడుదాం. అండ్ ఈ వీడియోలో నేను లీవ్స్ ఎన్ని ఉంటాయి, అండ్ అంతేకాకుండా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటి, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, అండ్ అంతేకాకుండా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ప్రతి డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. అండ్ ఇంపార్టెంట్ బుక్స్ కానీ లేదా ర్యాలీలో మనం ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ప్రతిదీ అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తానండి. చివరి వరకు చూడండి. అండ్ అంతేకాకుండా వీడియో లెంతీగా ఉంటుంది, కొద్దిగా క్లారిటీగా చెప్తాను, వినండి అంతా. అండ్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. చూసినట్లయితే రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ, ఇక్కడ చూడండి మీకు ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అండర్లైన్ చేస్తూ. ఒకసారి అయితే చదవండి, నేనైతే ఫుల్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను అక్కడ ఉన్నంతా. చూసుకున్నట్లయితే ఫస్ట్ లీవ్స్ గురించి మాట్లాడదాం. లీవ్స్ గురించి ఇక్కడ మీకు యాన్యువల్ లీవ్స్ వచ్చేసి నెలకి అంటే సంవత్సరానికి 30 లీవ్స్ అయితే ఇస్తారు. మీరైతే ఆ 30 లీవ్స్ ఎలా అయినా వాడుకోవచ్చు. అండ్ అంతేకాకుండా సిక్ లీవ్స్ అయితే ఉంటాయి. అవి కాకుండా అంటే మనకి సంవత్సరానికి యాన్యువల్ లీవ్స్ కాకుండా సిక్ లీవ్స్ అయితే ఉంటాయి, బేస్డ్ ఆన్ యువర్ మెడికల్ అడ్వైస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు మెడికల్ అంటే ప్రాబ్లం ఉంటుంది కదా, దాన్ని బట్టి మీకైతే సిక్ లీవ్స్ అయితే ఇస్తానని అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా పే అలవెన్స్, ఇక్కడ వచ్చేసి మనకి శాలరీ విషయం చూసుకున్నట్లయితే పే అలవెన్స్ మీకు ఓన్లీ శాలరీ కాకుండా దానికి సంబంధించి అలవెన్సెస్ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు ఎక్స్ట్రాగా. ఇక్కడ చూడండి అగ్నివీర్ ప్యాకేజ్, ఇది వచ్చేసి నేను చెప్పిన జీడీ గురించి చెప్తున్నాను. మనకి జీడీలో వచ్చేసి కొత్తగా అయితే స్కీమ్ పెట్టారు 2 years బ్యాక్ అగ్నివీర్ అని చెప్పి. అంతకుముందు మనకి జీడీ అనేది ఉండేది డైరెక్ట్గా రిక్రూట్మెంట్. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అగ్నివీర్ కింద అయితే మార్చారండి. 4 years తర్వాత మనకి అందులో 25% ఆఫ్ పీపుల్ని మనకి రెగ్యులర్ జీడీ కింద అయితే అపాయింట్మెంట్ చేస్తామని అయితే నరేంద్ర మోడీ సార్ చెప్పడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చే శాలరీ ఎంత అంటే 30,000 అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, అప్లికేబుల్ అలవెన్సెస్ అన్ని అలవెన్సెస్తో కలుపుకొని మీకు 30,000 అయితే చేతికి వస్తుంది. అది ఫస్ట్ ఇయర్ శాలరీ. అండ్ సెకండ్ ఇయర్ శాలరీ వచ్చేసి 33,000 ప్లస్ ఆల్ అలవెన్సెస్. ఏం చెప్తున్నారంటే సెకండ్ ఇయర్ శాలరీ వచ్చేసి 33,000 అయితే అని క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ థర్డ్ ఇయర్ శాలరీ వచ్చేసి 36,500 ప్లస్ అలవెన్సెస్, మీకు అన్ని అలవెన్సెస్తో కలుపుకొని 36,500 రూపాయలు అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఫోర్త్ ఇయర్ మీకు 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరం వచ్చేసి 40,000 అయితే అన్ని అలవెన్సెస్తో కలుపుకొని మీ చేతికి అయితే వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇది అయిపోయిన తర్వాత అందులో 25% ఆఫ్ పీపుల్ని మాత్రం మీరు రెగ్యులర్ జీడీ కింద అయితే మనకి అపాయింట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ మెంబర్స్కి ఇక్కడ క్లియర్గా ఇక్కడ అంతా చదవట్లేదు, క్లియర్గా చెప్తున్నాను చూడండి. మీకు 10,40,000 మనకి 10,04,000 ఆఫ్ మనీ అయితే మీకు చేతికైతే ఇస్తారు. అంతేకాకుండా ఇంకా ఇక్కడ చూడండి ఈ స్కీమ్ పేరు వచ్చేసి సేవానిధి ప్యాకేజ్. సేవానిధి ప్యాకేజ్ యొక్క అర్థం ఏంటంటే మీకు 4 years అయిపోయిన తర్వాత 10 lakhs అయితే పేమెంట్ అయితే మీ చేతికి ఇస్తారు. అంతేకాకుండా మీకు ఇంటర్ పాస్ అయినట్టు 10th క్లాస్తో వెళ్ళిన వారికి ఇంటర్ పాస్ అయినట్టు సర్టిఫికేట్, అంతేకాకుండా ఇండియన్ ఆర్మీలో 4 years చేసినట్టు మీకు అగ్నివీర్ సర్టిఫికేట్ అయితే ఇస్తామని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే మనకి దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. అండ్ సేవానిధి ప్యాకేజ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరైతే ఒకసారి చదివి అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి లైఫ్ ఇన్సూరెన్స్, మనకి ఇక్కడ దీనికి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. అది ఏంటంటే మీరు 4 years చేస్తారు కదా, అక్కడ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసి మీకు 48 lakhs అయితే మీకు పే చేస్తారు. అది వచ్చేసి మీకు ఏమైనా జరిగినా లేదంటే మీకు ఏమైనా అక్కడ డ్యూటీ చేస్తున్నాం మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా అక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి మీకు బెనిఫిట్స్ ఆఫ్ సేవానిధి, మీకు ఆల్రెడీ ఇంతలో చెప్పాను కదా. బెనిఫిట్స్ ఆఫ్ సేవానిధి ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, మీకు 4 years అయిపోయిన తర్వాత మీకైతే శాలరీ అయితే ఇస్తారు. అంటే 10,40,000 అయితే 4,000 అయితే మీకు శాలరీ అయితే పడుతుంది. అండ్ అంతేకాకుండా స్కిల్ సర్టిఫికేట్, ఇక్కడ చూడండి అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అంటే మీరు 4 years చేస్తారు కదా, చేసినందుకు గాను మీకైతే ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అదైతే మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూడండి క్లియర్గా క్లాస్ 12th సర్టిఫికేట్, ఇక్కడ చూడండి మీరు మెన్షన్ చేశారు అగ్నివీర్ హూ హ్యావ్ బీన్ ఎన్రోల్డ్ ఆఫ్టర్ క్వాలిఫైడ్ 10th class ఏ సర్టిఫికేట్ ఫర్ 12th ఈక్వివాలెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 10వ తరగతి ఎవరైతే ఈ అగ్నివీర్ క్వాలిఫై అవుతారో వారైతే
12వ తరగతి ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ కింద మనకి చేంజెస్ అయితే అందిస్తామని అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి బెనిఫిట్స్ ఆఫ్ సేవానిధి ఎప్పుడు వస్తుందంటే మనకి ఇండియన్ ఆర్మీ ఎప్పుడైతే మీకు 4 years పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంటికి పంపుతుందో అప్పుడు మీకు సేవానిధి అనేది వర్తిస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ మీరు ఆన్లైన్ ప్రొసీజర్ ఎలా ఏంటంటే ఇక్కడైతే చూడొచ్చు. ఫస్ట్ మీరైతే జాయిన్ ఇండియన్ ఆర్మీ సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరైతే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ రెండు కలిపి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ప్రాసెస్ ఏంటంటే అక్కడ వెబ్సైట్లో ఉన్న టాప్ అప్డేట్ అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదైతే మీరు క్లిక్ చేసి అక్కడ అప్లై అని ఉంటుంది. అక్కడ అప్లై మీద క్లిక్ చేసి మీరైతే కంటిన్యూ అవ్వచ్చు. ఇది ప్రాసెస్ అండి. అండ్ సింపుల్గా చెప్పేస్తున్నాను నేను. అంటే చూడండి, మీకు ఏదైనా సరే ఏ నోటిఫికేషన్ అయినా ప్రజెంట్ అయితే మనకి జీడీ నోటిఫికేషన్ అనేది లేదు. అది వచ్చేసి మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. 2024 సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మనకి ఆ టైంలో రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ అయితే మనకి అప్లై చేసే ప్రాసెస్లో ఉంది. అండ్ లాస్ట్ డేట్ కూడా దగ్గర పడుతుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ చెప్పాను కదా. ఫస్ట్ మీకు డాక్యుమెంట్ గురించి లీవ్స్ గురించి చెప్పాను. తర్వాత వచ్చేసి మనకి లీవ్స్ తర్వాత శాలరీ గురించి చెప్పాను. శాలరీ తర్వాత మనకి 4 years పీరియడ్ అయిపోయిన తర్వాత ఏం స్కీమ్ వర్తిస్తుంది అనేది చెప్పాను. ఇప్పుడు వచ్చేసి మీకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఇందులో వచ్చేసి మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏమేమి ఉంటాయి, అండ్ ఎలా ఫిట్నెస్ జోన్స్ ఏంటి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటి, ప్రతిదీ అయితే మీకు ఇక్కడ చెప్తాను. చూడండి, ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ అండర్ అగ్నిపత్ స్కీమ్ విల్ బీ హెల్డ్ ఎట్ డాష్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద ర్యాలీ విల్ బీ సెంట్ త్రూ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఫర్ 2 candidates shall reach the venue of given date and time has mentioned in the admit card. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇండియన్ ఆర్మీ ర్యాలీకి సంబంధించి మీ అడ్మిట్ కార్డులో అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకుంటారు కదా, ఆ తర్వాత మీకు కొన్ని రోజులకి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఆ అడ్మిట్ కార్డులో మీ వెన్యూ అంటే మీరు ఏఆర్ఓకి సంబంధించి మీరైతే ర్యాలీ చేయాలి అనేది మీరు అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేస్తారు కదా, దానికి సంబంధించి మీ అడ్మిట్ కార్డులో అయితే వెన్యూ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరైతే చేయాల్సి ఉంటుంది. సపోజ్ నాది వచ్చేసి 4 years బ్యాక్ నేను వైజాగ్ ఏఆర్ఓలో అయితే చేయడం జరిగింది. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ అటెంప్ట్లోనే నాది రన్నింగ్ అనేది అయిపోయింది. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా నాది అన్ని 10+ అండి మార్క్స్. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇలాగైనా సేమ్ మీకు మీ అడ్మిట్ కార్డులో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అక్కడ ఏఆర్ఓ ఏంటి, గుంటూరా లేదా వైజాగా అనేది మెన్షన్ చేసి ఉంటుంది. అంతేకాకుండా స్టేడియం కూడా మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని బట్టి మీరైతే ఆ పర్టికులర్ టైంలో పర్టికులర్ డేట్లో మీరైతే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళగానే మీకు అనేవి ఆటోమేటిక్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నేను ముందుగా మీకు చెప్తాను, స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటంటో ఇక్కడ చూడండి. అగ్నివీర్ జనరల్ డ్యూటీకి వచ్చేసి ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. అది కూడా 45% మార్కులతో మీరు పాస్ అయి ఉంటే చాలు. ఓవరాల్ 10వ తరగతి 4.5 గ్రేడ్తో మీరు పాస్ అయి ఉంటే చాలండి. అంతేకాకుండా ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 33% మార్కులు అయితే ఉండాలి. ఇది వచ్చేసి మ్యాండేటరీ, ఎవరైనా సరే ఉండాలి. అది కూడా లీస్ట్ మనకి పెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్ విత్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారైతే మనకి వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఒకసారి అండర్లైన్ చేస్తున్నాను, మీరు చూడండి. క్యాండిడేట్ విత్ వాల్యూడ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఇక్కడైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ అంతేకాకుండా క్యాండిడేట్ 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా 33% మార్కులతో సబ్జెక్ట్లో అండ్ ఓవరాల్ పర్సెంటేజ్ వచ్చేసి 45% అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, అది నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఫస్ట్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఒక అగ్నివీర్ జీడీకే కాదు, అగ్నివీర్ మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే దానికి సంబంధించి అగ్నివీర్ జీడీ, అగ్నివీర్ క్లర్క్ అండ్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ అండ్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ పాస్, మనకి 8th పాస్ అయిన వాళ్ళకి ఇంకొక ట్రేడ్స్మెన్ అనేది ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి సపరేట్ కేటగిరీలో ఒకే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది కూడా మార్చ్ ఆర్ ఏప్రిల్లో అయితే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ర్యాలీ వచ్చేసి జూలై ఆర్ ఆగస్టులో అయితే మీకు కండక్ట్ చేస్తారు.
ప్రతిదానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు వారైతే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని కేటగిరీ వాళ్ళకి 10th కాదండి 12th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అది వచ్చేసి ఎవరికంటే ఇక్కడ చూడండి, ఇండియన్ ఆర్మీ టెక్నికల్ అగ్నివీర్ టెక్నికల్కి వచ్చేసి 12th క్లాస్ అయితే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా క్లర్క్ స్టోర్ కీపర్కి వచ్చేసి టెక్నికల్కి 12th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మనకి డిఫరెంట్ పర్సంటేజ్ అయితే ఇచ్చారు, పాస్ పర్సంటేజ్ అనేది మీకైతే ఇప్పుడు చెప్తాను. అండ్ అంతేకాకుండా అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ కూడా మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి అగ్నివీర్ టెక్నికల్ ఇక్కడ వచ్చేసి మీకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి 50% మార్క్స్తో మీరైతే పాస్ అయి ఉండాలి మొత్తం ఓవరాల్గా. అండ్ ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 40% మార్క్స్తో అయితే మీరు పాస్ అయి ఉండాలి. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి క్లర్క్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అది కూడా ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 50% మార్క్స్తో అండ్ ఓవరాల్గా వచ్చేసి 60% మార్క్స్ అయితే మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, ఆర్ట్స్, సైన్స్ ఏ బ్రాంచ్ అయినా ఏ గ్రూప్ అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు దీనికి వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ చూసినట్లయితే 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి స్టోర్ కీపర్, క్లర్క్ టెక్నికల్కి అండి. అండ్ ఇక్కడ చూడండి, అగ్నివీర్ ట్రేడ్స్మెన్కి వచ్చేసి మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. ఇక్కడ చూడండి, అది కూడా ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 33%. మనకి జీడీకి ఎలా ఉంటుందో సేమ్ అదే అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ మీరు పాస్ అయి ఉంటే చాలు. అది కూడా ఈచ్ సబ్జెక్ట్ 33%. ఓవరాల్ పర్సంటేజ్ అయితే ఇవ్వలేదండి, అదొకటి మనకి చూసుకోవాలి. ఈచ్ సబ్జెక్ట్ పర్సంటేజ్ అయితే ఇచ్చారు 33%. అంటే జీడీకి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ట్రేడ్స్ మ్యాన్ కూడా ఉందండి. చూడండి, ఏజ్ లిమిట్ చూసినట్లయితే 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ మనకి 8వ తరగతితో కూడా ట్రేడ్స్మెన్ అనేది ఉంటుంది. ఈ ట్రేడ్స్మెన్కి ఆ ట్రేడ్స్మెన్ తేడా ఏంటంటే ఇందులో వచ్చేసి మనకి బార్బర్ కానీ లేదా వాషర్ కానీ ఇలా సపరేట్ కొద్దిగా లో కేటగిరీ వైజ్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి కొద్దిగా అప్గ్రేడ్ కేటగిరీ ఉంటాయి. క్వాలిఫికేషన్ చూసినట్లయితే 8th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈచ్ సబ్జెక్ట్ 33% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకి 17.5 నుంచి 23 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క కేటగిరీకి, ప్రతి ఒక్క గ్రూప్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్. ఇక్కడ చూడండి, మనకి హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, అండ్ ఎవరెవరికి ఎంత ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళకి ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ ఉన్న వాళ్ళకి ఎంత వెయిట్ ఉండాలి, ప్రతిదైతే నేను ఇక్కడ చెప్తాను. అండ్ నేను వెళ్ళినప్పుడు నాకేం జరిగింది, మీరు ఎలా ఫాలో అవ్వాలి, ప్రతి ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను ఇప్పుడు చెప్తానండి. ఇప్పటివరకు మనం లీవ్స్ గురించి మాట్లాడడం, శాలరీ విషయం కానీ లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఆర్ ప్రతిదైతే మనం మాట్లాడాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్, తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ గురించి మనం అయితే మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే హైట్ వచ్చేసి మనకి అందరికీ తెలిసిందే 167 అయితే ఉండాలి. జీడీ కానీ ట్రేడ్స్ మ్యాన్కి కానీ ప్రతిదానికి 167 అయితే హైట్ ఉండాలి. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మీకు వాళ్ళు ఇవ్వడం అయితే 180 ఇస్తారు. అక్కడ నుంచి మీకు ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్, అంటే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలి. కానీ కొన్నిసార్లు నాకైతే ఏం జరిగిందంటే 80 కదా, 180 కాదు 80 అయితే నాకు 79 వచ్చింది. 79 వచ్చి ఎక్స్పాన్షన్ వచ్చేసి 87 అయితే రావడం జరిగింది. నన్ను అయితే క్వాలిఫై చేశారు చెస్ట్ ఎక్స్పాన్షన్ దగ్గర. అండ్ ఎవరికైతే 5 ఎక్స్పాన్షన్ రాలేదో వాళ్ళకైతే అన్ఫిట్ అయితే చేశారు చెస్ట్ ఎక్స్పాన్షన్ దగ్గర. అదైతే ఒకసారి గమనించండి. మీకు స్టార్టింగ్లో ఎంత ఉన్నా పర్లేదు, కానీ అక్కడ నుంచి ఎక్స్పాన్షన్ అనేది 85 దాటి, అంటే మీకు ఉన్నదానికన్నా 5 ఎక్కువ ఉండాలి. అక్కడైతే క్లియర్గా చూడండి. అండ్ మీ హైట్కి తగ్గ వెయిట్ అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు ఎంత హైట్ ఉన్నారు, దానికి సంబంధించి ఎంత వెయిట్ ఉండాలి, అంటే 162 సెంటీమీటర్స్ వాళ్ళు ఎంత హైట్ ఉన్నారు, అంటే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఎంత హైట్ ఉన్నారు అండ్ ఎంత వెయిట్ ఉండాలి అనేది ఒకసారి చూసుకోండి. క్లియర్గా నేను టేబుల్ అయితే చూపిస్తున్నాను కదా, మొత్తం చదివితే టైం అవుతుంది. ఒకసారి చూడండి, చూసి మొత్తం తెలుసుకోండి. రిలాక్సేషన్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్స్. మనకి ఏజ్లో రిలాక్సేషన్ అనేది అందరికీ తెలిసిందే. ఇందులో వచ్చేసి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్లో కూడా సమ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. అదొకసారి మీరు ఇక్కడ చెప్తాను చూడండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ సన్నకి కానీ లేదా విడోస్, పిల్లల కొన్ని కేటగిరీస్ ఉంటాయండి, సన్ ఇన్ లా అని చెప్పి.
అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైట్లో వచ్చేసి 2 సెంటీమీటర్స్ అండ్ చెస్ట్లో వచ్చేసి 1 సెంటీమీటర్ అండ్ వెయిట్లో వచ్చేసి 2 kgs అయితే మనకి రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అంటే మనకి వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్లో 2 kgs అనేది తక్కువ ఉన్నా పర్లేదు మనకి. అంటే ఇక్కడ చూడండి, నేషనల్ ప్లేయర్స్ కానీ స్టేట్ ప్లేయర్స్ కానీ లేదా డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ బోర్డ్ ఛాంపియన్స్ ఎవరైనా సరే స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళకి వచ్చేసి 2 సెంటీమీటర్స్ హైట్లో అండ్ 3 సెంటీమీటర్స్ చెస్ట్లో అండ్ 5 సెంటీమీటర్స్ వెయిట్లో అయితే మనకి ఫిజికల్ స్టాండర్డ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇదైతే మీరు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు ఇవన్నీ వర్తిస్తాయని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, స్పెషల్ ఫిజికల్ స్టాండర్డ్స్ మీకు ఆల్రెడీ చెప్పిందే. రన్నింగ్ అవన్నీ నేను ముందు చెప్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి గ్రౌండ్ విషయం ప్రతిదీ నేను ముందు మీకు చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే చెప్తాను కదా, క్యాండిడేట్ విల్ బి టెస్టెడ్ హ్యాస్ సెలెక్టెడ్ బిలో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉన్న వాళ్ళనే మనకి వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ చూడండి, గ్రూప్ 1 మనకి ఫస్ట్ బోర్డ్ 1 బోర్డ్ 2 అనేవి 2 ఉంటాయండి. 2 కేటగిరీస్ ఉంటాయి. దానికి సపరేట్గా మనకి మార్క్స్ కూడా ఉంటాయి. బోర్డ్ 1లో వేసిన వారికి సపరేట్ మార్క్స్ అండ్ బోర్డ్ 2లో వేసిన వారికి సపరేట్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి 60 మార్క్స్ అంటే మనకి బోర్డ్ 1 అంటే 5 minutes 30 seconds లోపు 1600 minutes కంప్లీట్ చేసినట్లయితే మీరు బోర్డ్ 1కి చెందుతారు. బోర్డ్ 1కి చెందినప్పుడు 60 మార్క్స్ అయితే మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే గ్రూప్ 2 అంటే బోర్డు 2లో చెందుతారో వాళ్ళకి వచ్చేసి 5:30 నుంచి 5:40 వరకు అయితే టైం ఇస్తారు. అంటే 5 minutes 30 seconds నుంచి 5:45 seconds వరకు వాళ్ళకి టైం అయితే ఇస్తారు. 15 seconds టైము. అక్కడ వచ్చేసి మనకి బోర్డ్ 2 అనేది ఉంటుంది. వాళ్ళకి వచ్చేసి 48 మార్క్స్ అయితే కలుస్తాయి. అంటే 12 మార్క్స్ అనేది బోర్డ్ 1కి 2కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే చూడండి, పులప్స్ ఎవరైతే బోర్డ్ 1లో ఉంటారో అంటే మనకి దీనికి కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది ఉంటుందండి. 10 అసలు అయితే యాక్చువల్గా మనం 10 అయితే తీయాలి, అది వచ్చేసి మెరిట్. అండ్ 6 వచ్చేసి క్వాలిఫై. 6 తీసిన వాళ్ళు గ్రూప్ 2 అండ్ 7 తీసిన వాళ్ళు కూడా గ్రూప్ 2, 8, 9 కూడా తీసిన వాళ్ళు గ్రూప్ 2లోకి వస్తారు. అండ్ ఎవరైతే 10 తీస్తారో వాళ్ళు వచ్చేసి గ్రూప్ 1కి అయితే వస్తారండి. ఇది వచ్చేసి మనకి పులప్స్ విషయంలో. అండ్ మార్క్స్ విషయంలో చూసుకున్నట్లయితే 16 మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రూప్ 2 అండ్ 21 మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రూప్ 2, 27 వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ 2, 33 వచ్చిన వాళ్ళు గ్రూప్ 2, 40 మార్క్స్ ఎవరికైతే వస్తుందో వారైతే గ్రూప్ 1. ఇందులో కూడా మనకి కేటగిరీస్ వైజ్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా జిగ్జాగ్ అండ్ మనకి 9 feet డిచ్ అంటే ఏం లేదు, ఒక ఏరియాలో కొంచెం హోల్ కింద చేస్తారు. దాని నుంచి మనం జంప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి ఎవరైతే జంప్ అలా చేస్తారో వాళ్ళకి అదే ఆ ప్రాసెస్ని డిచ్ అంటారు. దాటిన వారికి సమ్ మార్క్స్ అయితే ఉంటుంది వాళ్ళు దాటే విధానం బట్టి. అండ్ అంతేకాకుండా జిగ్జాగ్ బ్యాలెన్స్ మనకి జిగ్జాగ్ చేస్తున్నప్పుడు అంటే మనకి ఒక పోల్లా ఉంటుంది, దాని మీద జిగ్జాగ్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే కిందకి దిగిపోతారో అక్కడ వాళ్ళకి మార్క్స్ అనేది తగ్గుతుంది. అండ్ కొన్నిసార్లు అక్కడ అన్ఫిట్ అయితే చేసేస్తారు వాళ్ళని. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించి ర్యాలీలో ఏ విధంగా ఉండాలి ప్రతిదీ నేను షార్ట్కట్లో మీకు చెప్పేస్తాను. ఇక్కడ ఇంత ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్లో వచ్చేసి ఫస్ట్ అయితే రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. రన్నింగ్ చెప్పిందే 1600 minutes రన్నింగ్ అయితే ఉంటుంది. అండ్ టైమింగ్స్ ఆల్రెడీ చెప్పాను కదా, టైమింగ్స్ ప్రకారం మీకైతే రన్నింగ్ అనేది ఫాలో అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పులప్స్ అయితే తీసుకువెళ్తారు. పులప్స్కి తీసుకువెళ్ళగల 10 పులప్స్ ఎవరైతే తీస్తారో వాళ్ళని మెరిట్గా భావించి మిగిలిన వాళ్ళని గ్రూప్ 2లో అయితే వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జిగ్జాగ్ అనేది ఉంటుంది, ఆ తర్వాత డిచ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది జస్ట్ వెరిఫై చేసుకుంటారు. మెయిన్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకొని అప్పుడు మీకు ర్యాలీ అనేది మనకి గ్రౌండ్ అనేది కంప్లీట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, అడ్మిట్ కార్డ్ విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏమేమి చెప్పానంటే నేను శాలరీ విషయం కానీ, లీవ్స్ కానీ, ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ లేదంటే ఫిజికల్ రిలాక్సేషన్, ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిఫికేషన్ ప్రతిదీ అయితే నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మీకు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, బుక్స్ ఏంటి అనేది నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, అడ్మిట్ కార్డ్ అంటే మీకు ఫస్ట్ మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అప్లై చేసుకుంటారో అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో మీకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది కదా. ఆఫ్టర్ సమ్ డేస్కి ఆ అడ్మిట్ కార్డ్ అనేది మీరు ఆన్లైన్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీ జాయిన్ ఇండియన్ ఆర్మీ సైట్లోకి అంటే మీరు లాగిన్ అయ్యి చెప్పి అక్కడ మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోటోగ్రఫీ కూడా మీకు 20 KB లోపు అయితే ఉండాలి. అండ్ మీరు ర్యాలీకి వెళ్ళేటప్పుడు అయితే 20 ఫొటోస్ అయితే తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా. అక్కడ 20 ఉపయోగపడవు కానీ 20 అయితే తీసుకువెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫోటో అయితే మీరు అంటించాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ప్రతిదీ మీరు ర్యాలీకి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళాలి. మెరిక్యులేషన్ కానీ లేదంటే మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి ఆ సర్టిఫికేట్స్ ప్రతిదీ జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది.
అండ్ ఇక్కడ చూడండి ఇంకా డొమెక్లైన్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే మెజిస్ట్రేట్ అంటే తహసీల్దార్ ఉన్నారు కదా, తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో మీ మండలానికి ఆ తహసీల్దార్ వచ్చేసి మీకు డొమెక్లైన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించి తహసీల్దార్ స్టాంప్ ఆర్ సైన్ రెండు కలిపి ఉంటుంది. ఆ రెండు ఉన్నది మీరైతే ఒక ఫామ్ అయితే ఉంటుంది, ఫిల్ చేసిన తర్వాత ఆ రెండు మీరు వేయించుకొని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని డొమెక్లైన్ సర్టిఫికేట్ అంటారు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, మనకి మీ సేవలో అయితే లేదా సచివాలయంలో అప్లై చేసుకుంటే వచ్చేది క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ రిలీజియన్ సర్టిఫికేట్, మీరు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా లేదా ఇంకా ఏదైనా మతమా అనేది చెప్పి మనకి రిలీజియన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. అదైతే మీరు మ్యాండేటరీ అయితే ర్యాలీకి అయితే మ్యాండేటరీ కాదండి. ర్యాలీకి ఈ డొమెక్లైన్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఈ రిలీజియన్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ మనకి ర్యాలీకి అనేది మ్యాండేటరీ కాదు. బట్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇవన్నీ మ్యాండేటరీ అనేది క్లియర్గా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా నేను వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. అంటే ఇక్కడ చూడండి స్కూల్ సర్టిఫికేట్స్ అంటే మనకి స్కూల్ సర్టిఫికేట్స్ అనగా స్టడీ సర్టిఫికేట్స్ కానీ అంటే 3rd క్లాస్ టు 5th క్లాస్ స్టడీ అండ్ 5th క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. అంతేకాకుండా మార్క్స్ మెమోస్ అయితే మీరు తీసుకొని వెళ్ళాలి. చూడండి క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే మీకు లాస్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు ర్యాలీ డేట్ నుంచి బ్యాక్ 6 months ఉంటాయి కదా, 6 monthsలో ఏమైనా పోలీస్ కేసులు అంటే అంతకుముందు కానీ పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మీరైతే ఒక సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది వచ్చేసి మనకి పోలీస్ స్టేషన్లో అయితే ఇస్తారండి. అండ్ అన్మ్యారీడ్ సర్టిఫికేట్, ఎవరైతే మ్యారేజ్ చేసుకోలేదో అంటే మనకి మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు ర్యాలీకి అయితే తీసుకువెళ్ళాల్సిన లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని ముందు క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా మీరు ర్యాలీకి తీసుకెళ్లాల్సిన లేదు. మేజర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ లేదా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అలాంటి సర్టిఫికేట్స్ అయితే మీరు ఖచ్చితంగా ర్యాలీకి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ సర్టిఫికేట్ కూడా మీరు అయితే ర్యాలీకి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎన్సీసీ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ ఎన్సీసీ అనేది అడుగుతారు, ఎందుకంటే మీకు ఎన్సీసీ వల్ల సమ్ మార్క్స్ అయితే కలుస్తాయి. ఎన్సీసీ ఏకి వచ్చేసి 5 marks అండ్ ఎన్సీసీ బీకి వచ్చేసి 10 marks. ఎన్సీసీ సికి వచ్చేసి మనకి ర్యాలీ క్వాలిఫై ఉంటే చాలు, ఎన్సీసీలో డైరెక్టర్ ఎక్విప్మెంట్ తీసుకుంటారు కాబట్టి ఎన్సీసీ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి మీకు ఉన్నట్లయితే. అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా మీకు ఉంటే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ద్వారా కూడా మీకు మార్క్స్ అనేవి కలుస్తాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, నేషనల్ స్టాండర్డ్స్ అండ్ స్టేట్ లెవెల్ మీకైతే సపరేట్ కేటగిరీలో మార్క్స్ అనేవి కలుస్తాయి. అండ్ చూడండి అఫిడవిట్ అంటే మీకు నాన్ జ్యుడిషియల్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది, అది ఫిలప్ చేయించి లాయర్ ద్వారా మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ బానిఫైడ్ మార్క్స్ అంటే మాకు బానిఫైడ్ మార్క్స్ అంటే ఏం కాదు, స్టడీ సర్టిఫికేట్ అండి. స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి సింగిల్ బ్యాంక్ అకౌంట్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ అంటే మీ ఐడి ప్రూఫ్, మీరు ఈ ఇండియన్ అనే సిటిజన్ అని ఒక ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, ఆధార్ లాంటిది, ఆధార్ కానీ లేదా పాన్ కార్డ్ కానీ లేదా బ్యాంక్ అకౌంట్ కానీ ఏదో ఒక జిరాక్స్ అనేది మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ కూడా తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా, అక్కడ లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ ఇక్కడ చూడండి మీకు మార్క్స్ సంబంధించి ఒకసారి చెక్ చేసుకోనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చాను కదా, ఇది ఒకసారి చూసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి క్యాండిడేట్ టు కమ్ ఫర్ ద ర్యాలీ ఓన్లీ ద డేటా యాజ్ పర్ అడ్మిట్ కార్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు అడ్మిట్ కార్డులో ర్యాలీకి సంబంధించి డేట్స్ అండ్ వెన్యూ అయితే ఉంటుంది కదా, ఆ పర్టికులర్ డేట్ని మీరైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంతకు ముందు వెళ్తే మీకు లోపలికి కూడా రానివ్వరండి. మీ డేట్ని చూసుకొని మీరైతే ఆ డేట్ని ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ లేట్ అయినా సరే అంటే ఆ డేట్ దాటిపోయినా సరే మిమ్మల్ని అయితే ఎలో అనేది ఉండదు. అంటే చూడండి మీకు డ్రగ్స్ అనేవి కానీ అలాంటి ఏవి అలవాటు అయితే ఉండకూడదు. అంతేకాకుండా టాటోస్ కానీ అలాంటి ఏవి కూడా ఉండకూడదు. టాటోస్లో కూడా మనకి సైజుకి సంబంధించి ఉంటాయండి. జస్ట్ స్మాల్ లెటర్స్ అనుకో మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా పెద్ద టాటోలు ఉన్నవారిని అక్కడైతే ఖచ్చితంగా వాళ్ళైతే అన్ఫిట్ చేస్తారు, ఖచ్చితంగా అదైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ దానికి సంబంధించి సెంటిమీటర్స్ అనేవి ఉంటుంది. అండ్ సెంటిమీటర్స్ దాటితే మనకి చిన్న అంటే లెటర్స్ కానీ చిన్న వర్డ్స్ కానీ అలాంటివి అయితే మనకి ఏం కాదండి. కానీ ఒక ఇన్కేస్ 3 centimeters అలా దాటిందంటే 2 centimeters అలా దాటిందంటే ఖచ్చితంగా వాళ్ళైతే అన్ఫిట్ అయితే చేస్తారు. అండ్ మొబైల్స్ ఫోన్స్ అనేవి మీరైతే ర్యాలీకి వెళ్ళినప్పుడు అన్నీ మీరైతే స్విచ్ ఆఫ్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. అక్కడ మొబైల్ ఫోన్స్ వాడడం కానీ లేదంటే ర్యాలీలో అటు ఇటు తిరగడం కానీ అలా చేయడం వల్ల వారైతే ఖచ్చితంగా పనిష్ అయితే చేస్తారు. ఎవరికైనా సరే
వాళ్ళు వీళ్ళని భేదం ఉండదండి, ఎవరైనా పనిష్ చేస్తారు. అండ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ వల్ల మనకి చాలా సఫర్ అయ్యాం. దానివల్ల మనకి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళాలి. అప్పుడైతేనే మీకు ఎలిజిబుల్ ఉంటుంది సర్టిఫికేట్ అండి. అక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీరు ఏఆర్ఓకి సంబంధించి మీరైతే అనుకుంటున్నారో మీ అడ్మిట్ కార్డులో వచ్చిందో ఆ ఏఆర్ఓకి సంబంధించి మీరైతే వెళ్ళాలి. అండ్ వేరే దానికి వెళ్ళడానికి అవ్వదు. అంటే మీకు గుంటూరులో వచ్చినప్పుడు వైజాగ్ వెళ్ళడానికి అవ్వదు, లేదా వైజాగ్లో వచ్చినప్పుడు సమ్ అదర్ ప్లేస్కి వెళ్ళడానికి అవ్వదండి. మీకు ఎక్కడ వస్తే అక్కడైతే మీరు వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు స్టేట్కి సంబంధించి మన స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు వచ్చేసి చెన్నై హెచ్క్యూకి సంబంధించి మనం వెళ్తాం. అంటే ఫస్ట్ మనకి హెచ్క్యూస్ అనేవి ఉంటాయి, తర్వాత ఏఆర్ఓస్ అనేవి ఉంటాయి. దాంట్లో మనకి సపరేట్ ప్లేసెస్ అనేవి ఉంటాయండి. హెచ్క్యూస్ వచ్చేసి మనకి చెన్నై, అండ్ మన ఏఆర్ఓ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఉంది, వైజాగ్ ఉంది. అండ్ అక్కడ రాయలసీమలో వచ్చేసి మనకి అనంతపురం ఆర్ నెల్లూరు, కరెక్ట్గా ఐడియా లేదు, ఆ ప్లేస్ అనేది మనకి ఏఆర్ఓస్ అండి. అంటే ఇక్కడ చూసినట్లయితే రిమైనింగ్ వాళ్ళు ముందు మీకైతే అఫిడవిట్ అని చెప్పాను కదా, అఫిడవిట్కి ఇదేనండి ఫాము. మీరైతే ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేయించి మీరైతే సిగ్నేచర్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రతి డాక్యుమెంట్ అయితే మనకి ఇక్కడైతే ఇస్తారు. అండ్ స్పోర్ట్స్ కోటా, మెయిన్ వచ్చేసి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. ఈ గేమ్స్లో ఎవరైనా సరే వాళ్ళకి స్పోర్ట్స్ కోటా అనేది వర్తిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న గేమ్స్ ఇవేనండి, ఇంకా అంతకుమించి గేమ్స్ అయితే లేవు. 33 గేమ్స్ ఉన్నాయి మొత్తం. ఆ 33 గేమ్స్లో వాళ్ళు ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటా అప్లై చేసుకోవచ్చు. అండ్ నాన్ జ్యుడిషియల్ ఫామ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద అఫిడవిట్. ఇక్కడ కూడా మీరైతే ఫిల్ చేయించి మీరైతే సిగ్నేచర్ అయితే అధికారితో మీరైతే పెట్టించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి డాక్యుమెంట్ అంటే మనకి ర్యాలీకి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ప్రతి డాక్యుమెంట్ అయితే ఇక్కడైతే మనకు ఉంటుంది. అంతేకాకుండా ఏ డాక్యుమెంట్స్ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫైనలైజ్ చేస్తారు, అక్కడ మీరైతే వాడాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వారైతే ఒకసారి లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే ఇండియన్ ఆర్మీ గురించి మొత్తం చెప్పడం జరిగింది. బుక్స్ అనేవి నేనైతే ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే బుక్స్ వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇంత పెద్ద వీడియోలో అయితే ఎవరు చూడరు, కాబట్టి ఒక చిన్న వీడియో అంటే 3 minutes or 4 minutes చేసి ఆ బుక్స్కి సంబంధించి ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ సోల్జర్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైతే ఆ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై హింద్ అని అయితే కామెంట్ చేయండి. నేనైతే దాన్ని బట్టి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.